హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే రామేశ్వరం వెళ్తున్నాం. రామేశ్వరం వెళ్ళి అక్కడే ఉన్న అన్ని ప్లేసెస్ దగ్గరలో కవర్ చేద్దాం అనుకున్నాం. ఎవరి ప్లాన్ ఇదంతా సడన్గా ఫోన్ అన్నది. హలో సో సడన్ ప్లాన్ అనమాట ఇది. రామేశ్వరం అనగానే నేను కూడా ఓకే చెప్పేసా. బెంగళూరు నుండి రామేశ్వరం అయితే 500 ఎబోనే చూపిస్తుంది డిస్టెన్స్. సో 11 hours జర్నీ. ఎలా ఉంటుందో ఈ జర్నీ అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తా, చూసేయండి. టైం 12:30 అవుతుంటే ఇప్పుడు ఆపేయండు తినడానికి. నువ్వు తినేసి వచ్చావు ఇంట్లో, తినేసి వచ్చావు నువ్వు ఇంట్లో, మమ్మల్ని అంటావు. నేను ముందే తినొచ్చా, అందుకే మీరు ఇట్లా చేస్తారని. సో నేను ముందే తినేసి వచ్చా పీజీలో. వీళ్ళు ఇలాగే లేట్ చేస్తారు ఎవ్రీ టైం అని. ఒకసారి హైవే ఎక్కాక ఎక్కడ ఆపకుండా వచ్చేసరికి మాకు ఎక్కడ హోటల్స్ కనిపించలేదు. నైట్ 12 అయింది. సో తమిళనాడు ఎంటర్ అయ్యాక ఇక్కడ ఒక హోటల్ కనిపిస్తే అప్పుడు తిన్నాం. నేను తిని కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర తిన్నా. తమిళనాడులో మోస్ట్లీ భోజనం అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా సరే అరిటాకులోనే మనకి వడ్డిస్తారనమాట, ఏ హోటల్స్లో అయినా సరే. Juicy delivery, wow. What is this called? Like flat Indian bread. Flat bread. Yeah, it's too good. సో అలా నైట్ అంతా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఒక ప్లేస్లో అయితే ఆగాం. ఇక్కడ ఏదో వ్యూ బాగుంది, కాసేపు టైం స్పెండ్ చేద్దామని. ఎర్లీ మార్నింగ్ పొలాల దగ్గర ఆగితే చూడడానికి ఎంత బాగుందో. నాకైతే ఎర్లీ మార్నింగ్ లేచి అలవాటే లేదు. ఇలాంటి వ్యూస్ చూస్తుంటే నాకు ఏదో కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎంత దూరం వెళ్ళినా సరే ఒక హోటల్ కూడా కనిపించలేదు ఫ్రెష్ అవ్వడానికి. సరే ఇక్కడ ఈ ట్రీ అనేది ఏదో బాగుంది, చాలా పెద్దగా ఉంది, కొంచెం ఫ్రీగా ఉంది రోడ్ పక్కన అని ఇక్కడ ఆపేసాం ఫ్రెష్ అవ్వడానికి. ఇక్కడే బ్రష్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. So currently we are at Tamil Nadu. ఏంటంటే ఫుల్ అటు కాలు ఉంటుందని వెళ్ళాము, బట్ కావేరీ వాటర్ అంట, కావేరీ రివర్, బట్ కాలు ఉంది. చూసేసి వచ్చాం, బాగుంది. రోడ్ అంతా చాలా బాగుంది, ఫుల్ వెహికల్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు రావట్లేదు, ఎందుకు తెలియదు. ఫోటో దిగుదామా? ఫోటో దిగడానికి వస్తుంది. మళ్ళీ స్టార్ట్ అయ్యాక కొంచెం హైవే ఎక్కాక మాకు ఒక హోటల్ అయితే కనిపించింది. ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేసి చాయ్ తాగినాం. ఆ బేకరీలోనే కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాం అనమాట, అందువే యూస్ అవుతాయని. ఫైనల్గా మేమైతే పంబన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. చూస్తుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అటు ఇటు మొత్తం ఓషన్ ఉంది, మధ్యలో బ్రిడ్జ్ అనమాట. ఇది రైల్వే బ్రిడ్జ్. సో ఇది ఓల్డ్ వన్, అది న్యూ వన్ అంట. ఇప్పుడు రైల్వే ట్రాక్ అనేది ఇది ఖరాబ్ అయిందని ఇంకొకటి న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ట్రైన్స్ అయితే ఇప్పుడు మూవ్ అవ్వవు. కానీ చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫుల్ అంటే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాం మేము. చాలా నచ్చింది మాకైతే.
మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ దాటిపోయింది. ఇంకా ఎక్కడ ఫ్రెష్ అవ్వలేదు, మేము డైరెక్ట్ రామేశ్వరంకి వచ్చేసాం. సో మేము ఇక్కడ ఒక హోటల్ అయితే బుక్ చేసాము, అది ఓన్లీ ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రమే. సో వెళ్ళే రూట్లోనే మనకి టెంపుల్ గోపురం కూడా కనిపిస్తుంది. సో టెంపుల్ నుంచి ఈ హోటల్ అనేది 300 మీటర్స్లో ఉంటుంది, వాకబుల్ అన్నమాట. సో ఈ హోటల్ కూడా మాకు చాలా బాగా నచ్చింది, రామా ప్యాలెస్. సో ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళాలి. ఓం నమ శివాయ. ఈ హోటల్ కూడా చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. వీ కెన్ రికమెండ్ దిస్ రామా ప్యాలెస్ ఎట్ రామేశ్వరం. రామా ప్యాలెస్ ఇక్కడ నుంచి టెంపుల్ 300 మీటర్స్. 300 మీటర్స్ అంతే, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. టెంపుల్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మనం స్వామివారిని దర్శించుకునే కంటే ముందే ఇక్కడ 22 వెల్స్ ఉంటాయి. 22 బావులు అంటారు కదా, అలా మనం 22 బావుల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం డ్రెస్ అంతా తడిచినా కూడా మనకి డ్రెస్ ఎక్స్చేంజ్ రూమ్స్ కూడా ఉంటాయి, దానికోసం ఏ ప్రాబ్లం ఉండదు. మేమైతే మాకు ఏం ఐడియా లేకుండా రెడీ అయ్యి వెళ్ళిపోయాం కదా. సో అలానే మేము తడి బట్టలతోనే స్వామివారిని కూడా దర్శించుకున్నాం. సో టెంపుల్ లోపల అయితే చాలా పెద్దగా ఉంటుంది. మనం అంతా తిరిగే లోపే మన డ్రెస్ కూడా ఆరిపోతుంది అన్నమాట. సో ఇక్కడ టెంపుల్లో కూడా బిజినెస్ చేస్తున్నారు. అక్కడ వాటర్ వేయడానికి ఫుల్ బకెట్తో వేయడానికి కూడా వాళ్ళు ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తారు. మనం మనీ ఇవ్వకపోతే కొన్ని వాటర్ మీద పోస్తారనమాట 22 టైమ్స్. మాకైతే రామేశ్వరం దర్శనం ఎప్పటికీ గుర్తుండిపోద్ది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. దర్శనం బాగా అయింది కూడా. సో దర్శనం అయిపోయాక పక్కనే షాప్స్ ఉంటాయి, కాసేపు షాపింగ్ చేసి రిటర్న్ అయిపోయాం. ఇంకా డ్రెస్ మొత్తం తడిగా ఉందని డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఛాయ్ తాగడానికి అయితే వచ్చాము. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా మా అందరికీ ఛాయ్ ఉంటే చాలు జర్నీలో. అలా ఛాయ్ తాగి మళ్ళీ ఒక హోటల్ కోసం వెతికి అక్కడ స్టే చేసామన్నమాట. ఆ నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ధనుష్కోడి చూడడానికి వెళ్తామన్నమాట. సో ధనుష్కోడి మధురై వీడియో మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను అప్లోడ్ చేస్తా, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.